హలో అండి అందరికీ. ఈరోజైతే మనం ఇంట్లోనే మనకి హోటల్ స్టైల్లో దోశ కొంచెం క్రిస్పీగా అలా రావాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే మనకి దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక కప్పు మినపప్పు గుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకుంటే నేనైతే కప్పున్నర వరకు రైస్ వేసుకుంటా అండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే అండి. దోశ గురించి అందరికీ తెలుసు అనుకుంటారు కదా, తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో నేనైతే ఈరోజు ఇనుప పెనం ఉంటుంది కదా ఐరన్ది, దానిపైన వేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత దీన్ని చేస్తున్నాం. సో దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ. సో దోశలు అయితే ఈ కన్సిస్టెన్సీ ఒక కప్పుకి కప్పున్నర వరకు వేసుకుంటే, రైస్ కప్పున్నర వరకే వేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఏ పెనం పైన వేసుకున్నా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో నేనైతే ఈరోజు ఇలా చేసాం. మనకి ఇలా బబుల్స్ లాగా మంచిగా వచ్చినాయి అంటేనే మనకి పర్ఫెక్ట్ అని అర్థమవుతుందండి. అదే రైస్ ఎక్కువ వేసామనుకోండి గట్టిగా ఉంటాయి, ఆరిపోయిన తర్వాత కూడా చల్లగైన తర్వాత కూడా గట్టిగా ఉంటాయి అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా కాలి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, జస్ట్ సైడ్స్కి వేస్తే సరిపోతుంది. మనం నాన్ స్టిక్ దానిపైన వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక దోశ వేయగానే మనకి ఏదన్నా అంటుకుపోయి ఉన్నా కూడా అది క్లీన్ చేసుకొని, మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. చాలా బాగా వస్తాయి. ఇది వాడటం కూడా చాలా మంచిదే. ఇనుప దానిపైన మనం చిన్నగా ఉన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళు, తర్వాత ఇంకా నాన్ స్టిక్ ఎక్కువైపోయినాయి కదా, సో చాలా రోజుల తర్వాత అయిందని చెప్పేసి మళ్ళీ దీన్ని యూజ్ చేస్తున్నాం. మంచిగా మసాలా దోశ అయినా సరే, కారం దోశ అయినా సరే, ఏదైనా కూడా మనం మంచిగా దీనిపైన ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా సైడ్స్కి ఆయిల్ వేస్తే సరిపోతుందండి, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. మంచిగా కాలి బాగా వస్తాయి మనకి. బయట దొరికే అంత క్రిస్పీగా కూడా మనం వేసుకోవచ్చు. అంత క్రిస్పీగా అవసరం లేదనుకుంటే కొంచెం కాలగానే టర్న్ చేసుకుని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కూడా ఈ టేస్ట్ అలానే ఉంటుంది. అంత బాగా వచ్చినాయి అనమాట. డెఫినెట్గా మీరు కూడా ఇలా ఐరన్ దానిపైన ట్రై చేయండి. ఎలా వచ్చినాయి కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూసారు కదా ఎంత మంచిగా కాలనీయో, బ్రౌన్ కలర్లో ఇట్లా వచ్చేసి. సో దీనికి కాంబినేషన్గా అయితే మేమైతే పల్లి చట్నీ, ఎప్పుడు ఏ టిఫిన్స్ అయినా సరే పల్లీ చట్నీ, ఓన్లీ పల్లీలు, ఇంకా పుట్నాలు అవేమి వేయము, ఈ చట్నీనే యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం, ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. సో నేనైతే కొంచెం తీసుకొని చేస్తున్నా, అంటే చాలా రోజులు అవుతుంది ఐరన్ దానిపైన తినేసి. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.